వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనీషా, లక్ష్మి, సంయుక్త ఇద్దరు ఒకటే అని ఆలోచిస్తూ వాళ్ళిద్దరూ ఒకటే అని ఎలా ప్రూవ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు దేవి అని ఏం ఆలోచిస్తున్నావు మనీషా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆంటీ, సంయుక్తగా నటిస్తుంది ఖచ్చితంగా లక్ష్మినే, ఆ విషయం ఎలా బయట పెట్టాలా అని ఆలోచిస్తున్నానని చెప్పి అంటూ ఉంటే బాగుంది మనీషా, నువ్వు ఇంకా అదే విషయం గురించి ఆలోచిస్తున్నావా? కాశీకి వెళ్ళినా కూడా వాసుగాడికి నీచు వాసనే గుర్తొస్తుంది అన్నట్టుగా ఎప్పుడు చూసినా అదే విషయం గురించి ఆలోచిస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది. చూడు, 4 రోజుల్లో వివేక్ పెళ్ళుంది, ఇవన్నీ మానేసి వివేక్ పెళ్లిలో మిత్ర చేత నువ్వు ఎలా తాళి కట్టించుకోవాలా అని ఆలోచించు. ఆ పెళ్లి వేదికలోనే తను లక్ష్మినా సంయుక్తన అన్న విషయం బయటపడిపోతుంది. ఒకవేళ సంయుక్త అయితే ఏమీ పట్టనట్టుగా 4 అక్షింతలు వేసి ఆశీర్వదిస్తుంది. అదే లక్ష్మి అయితే ఖచ్చితంగా ఈ పెళ్ళి ఆపడానికి ప్రయత్నించి బయటపడిపోతుందని చెప్పి దేవి అని అంటూ ఉంటే అవునండి, మీరు అన్నది కరెక్ట్, ఎలాగైనా సరే మిత్రతో నేను వివేక్ పెళ్లిలోనే ప్లాన్ చేసి తాళి కట్టించుకుంటాను, ఆ రోజే లక్ష్మి స్వరూపాన్ని బయటపెడతాను అని చెప్పి కల మనీషా అంటూ ఉంటుంది. మరోవైపు జాను సంయుక్త ఇద్దరు కూడా ఆఫీస్ నుండి తిరిగి వస్తారు. అక్క చెప్పిందంత గుర్తుంది కదా, లక్కీకి నీ మీద చాలా అనుమానం కలుగుతుంది, నువ్వు తనని చూసి అనవసరంగా ఎమోషనల్ అవ్వకుండా సంయుక్తలాగా మాట్లాడని చెప్పి అంటూ ఉంటే సరే జాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ హాల్లోకి వచ్చేసరికి మిత్ర, వివేక్, లక్కీ వీళ్ళు ముగ్గురు కూడా బాధగా సోఫాలో కూర్చొని ఉంటారు. అప్పుడు లక్కీ భోజనం చేయకపోవడంతో మిత్ర తినమని లక్కీని బతిమలాడుతూ ఉంటాడు. నాన్న, బాబాయ్ అంత బాధలో ఉంటే ఆయన భోజనం చేయకుండా నేనెలా భోజనం చేస్తానని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. ఇక అలా లక్కీని మిత్ర భోజనం చేయమని బతిమలాడుతూ ఉండడంతో సొంత కూతురు కాకపోయినా లక్కీని మిత్రగారు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో, అదే జున్ను సొంత కొడుకు అని తెలిస్తే మిత్రగారు జున్నుని ఎంత ప్రేమగా చూసుకుంటారో అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏం ఆలోచిస్తున్నారు సంయుక్త గారు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. అప్పుడు సంయుక్త ఏం లేదు జాను అని చెప్పి, అవును మిత్ర గారు, మీ తమ్ముడు వివేక్ ఎందుకు అంత డల్గా ఉన్నాడు, అంత కొంపలు మునిగిపోయే పరిస్థితులు ఇప్పుడు ఏమొచ్చాయని చెప్పి అంటూ ఉంటే ఇంచుమించు అటువంటి పరిస్థితులే వచ్చాయంటూ లక్కీ పెళ్లి కార్డును తీసుకువెళ్ళి జాను చేతికి ఇస్తుంది. ఇక దాంతో జాను ఆ పెళ్లి కార్డును చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి కూడా ఆ కార్డు ఏంటా అని చెప్పి తీసుకొని చూస్తుంది. ఆ పెళ్లి కార్డు చూసి లక్ష్మి కూడా షాక్ అవుతూ ఉంటుంది. మిత్ర, సంయుక్తతో సంయుక్త గారు, జాను, వివేక్ ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు, కానీ మా పిన్నికి వీళ్ళ పెళ్లి జరగడం ఇష్టం లేదని చెప్పి అంటూ ఉంటే మరి మీరైనా ఏదో ఒకటి చేయొచ్చు కదా మిత్రగారు అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది. మా పిన్నిని కాదని మేము ఏం చేయగలం సంయుక్త గారు, పెళ్లి చేయడం సులువే, కానీ పెళ్లి తర్వాత జరిగే పరిణామాలే చాలా కష్టంగా ఉంటాయని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. మొదటి నుండి మా పిన్నికి నా భార్య లక్ష్మి అంటే కోపం, లక్ష్మి మీదున్న కోపం వల్లే దేవి అని పిన్ని ఆ కోపాన్ని జాను మీద చూపిస్తుంది, వీళ్ళిద్దరి పెళ్లి జరగకుండా అడ్డుకుంటుందని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో జాను ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక వివేక్ కూడా బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎలాగైనా సరే వివేక్ జానులా పెళ్లి జరిపించడానికి ఏదైనా ప్లాన్ చేయాలని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు అరవింద, జయదేవ్ ఇద్దరూ కూడా గదిలో బాధపడుతూ ఉంటారు. అప్పుడు అరవింద జయదేవ్తో, ఏమండి, లక్ష్మి నా కోసం ఎంతో చేసింది, కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయింది, అయినప్పటికీ నేను తన చెల్లెలు జానుకి న్యాయం చేయలేకపోతున్నాను, వివేక్ని చిన్నప్పటి నుండి మనం కూడా పెంచాం కదా, మిత్రతో పాటే వివేక్కి ఏం కావాలో దగ్గరుండి చూసుకున్నాం, కానీ ఇప్పుడు వాడికి జీవితంలో కావాల్సింది ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. అప్పుడు జయదేవ్, వివేక్కి మనం ఎంత చేసినా కూడా పెద్దమ్మ పెద్దనాన్న అవుతాం, కానీ అమ్మ నాన్నలం అవ్వం కదా అని చెప్పి దేవి అని ఈ నిర్ణయం తీసుకుంది, కాబట్టి మనం చూస్తూ ఊరుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు అని జయదేవ్ అంటూ ఉంటాడు. అప్పుడు అరవింద, అదే నా కోడలు లక్ష్మి ఉండుంటే తన చెల్లెల జీవితాన్ని ఇలా గాలికి వదిలేసి ఉండేదే కాదు, ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని జాను జీవితాన్ని చక్కబెట్టేదని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఏం చేస్తాం అరవింద అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అరవింద, ఏమండి, నా కళ్ళ ముందు వివేక్కి ఇష్టం లేని పెళ్లి జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను, అందుకే నేను కొన్నాళ్ల పాటు దీక్షితులు గారి ఆశ్రమానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, కుటుంబానికి దూరంగా వెళ్తేనైనా నాకు కాస్త బాధ తగ్గుతుంది అని చెప్పి అలా అరవింద
జయదేవ్కి చెబుతూ ఉంటుంది. మరోవైపు జయదేవ్ అరవింద్ ఇద్దరు కూడా మాట్లాడుకోవడాన్ని దూరం నుండి లక్ష్మి వింటూ ఉంటుంది. జయదేవ్ గదిలో నుండి బయటకు వచ్చిన తర్వాత, ఏంటి మామయ్య గారు, దేని గురించి అత్తయ్య గారు అంతలా బాధపడిపోతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే, అప్పుడు జయదేవ్ ఇంకా దేని గురించి లక్ష్మి, వివేక్ జానుల పెళ్లి గురించే అని చెప్పి అంటూ ఉంటే, అవును మామయ్య గారు, నాకు కూడా ఈ విషయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మరోవైపు అర్జున్ ఇంట్లో జున్ను అన్నం తిననని మారం చేస్తూ ఉంటాడు. అర్జున్ తల్లి తనకి భోజనం తినిపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఒరే భోజనం చేయరా, లేకపోతే పొట్ట ఖాళీగా ఉంటే కళలు వస్తాయి, దయ్యాల భూతాల కళలు వస్తాయని చెప్పి అంటూ ఉంటే, నాకు వద్దుకు రాని, నాకు అమ్మ కావాలి, అమ్మ తినిపిస్తేనే నేను తింటాను. లక్కీ వాళ్ళ ఇంట్లో సంయుక్త ఆంటీ ఉంది కదా, ఆమెని చూసినప్పుడల్లా నాకు అమ్మని చూసినట్టుగానే అనిపిస్తుంది, అమ్మ గుర్తుకు వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, ఇకప్పుడు అర్జున్, మీ అమ్మ ఖచ్చితంగా కొద్ది రోజుల్లో వస్తుంది, తిను జున్ను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో అమ్మ వస్తే కానీ తినవా అంటూ లక్ష్మి అక్కడికి వస్తుంది. లక్ష్మిని చూడగానే జున్ను చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. అమ్మ వచ్చావా అని అంటూ ఉంటే, నీ కోసం రాకుండా ఎలా ఉంటాను జున్ను అంటూ అర్జున్ తల్లి దగ్గర నుండి ప్లేట్ తీసుకుని జున్నుకి భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఇక దాంతో జున్ను సంతోషంగా భోజనం చేస్తూ ఉంటాడు. అమ్మ, లక్కీ వాళ్ళ ఇంట్లో సంయుక్త ఆంటీ ఉంది కదా, తన అచ్చం నీలాగే ఉంది, లక్కీ అయితే నువ్వు సంయుక్త ఆంటీ ఇద్దరు ఒక్కరేనని అంటుంది, ప్రూవ్ చేస్తానని కూడా అంటుంది అని చెప్పి అంటూ ఉంటే, అవునా, కొద్ది రోజులు పోతే తనకే ఆ విషయం అర్థమవుతుందిలే అని చెప్పి లక్ష్మి నువ్వు తిన్నానా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత జున్ను భోజనం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది, సంయుక్తగా నువ్వు అర్జెంటుగా చేయాల్సిన పనులు ఏమున్నాయని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి, వివేక్ పెళ్ళి మరొక 4 రోజుల్లో ఉంది, ఏదో ఒక విధంగా ఆ పెళ్ళిని ఆపాలి అర్జున్ గారు, ఎలా ఆపాలో అర్థం కావడం లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అసలైనా నువ్వు ఇప్పటికిప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు లక్ష్మి అని చెప్పి అర్జున్ అడుగుతాడు. ఎంతైనా తల్లి మనసు కదా, జున్నుని చూడాలనిపించింది, అందుకే వచ్చాను అర్జున్ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మరోవైపు మిత్ర ఇంట్లో తర్వాత రోజు ఉదయాన్నే జయదేవ్ జున్నుని లక్కీని ఆడిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే వివేక్కి కాబోయే అత్తగారు, పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఇద్దరు కూడా వస్తారు. వాళ్ళు రాగానే దేవి అని సంతోషంగా, రండి వదిన గారు కూర్చోండి, పెళ్లి కార్డులు ఎక్కడి వరకు వచ్చాయి, అందరికీ ఇచ్చేసారా అని చెప్పి అంటూ ఉంటే, కొంతమందికి ఇచ్చాము, ఇంకొంతమందికి ఇవ్వాలని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది. మా అమ్మాయి వివేక్తో కలిసి షాపింగ్కి వెళ్ళాలనుకుంటుంది అని ఆవిడ అనగానే, అప్పుడు దేవి అని, షాపింగ్కే కదా వెళ్ళండి, మీరిద్దరూ పెళ్ళికి ముందు ఇలా షాపింగ్కి వెళ్తే మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కూడా బాగుంటుంది అంటూ, వరే వివేక్ త్వరగా రారా, ఖుషి నీతో షాపింగ్కి రావాలనుకుంటుంది, తనని షాపింగ్కి తీసుకెళ్ళు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, వివేక్ జాను ఇద్దరు కూడా బాధగా ఒకరి మొక్కొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక అక్కడే లక్ష్మి కూడా ఉంటుంది. ఇక అప్పుడు మనీష వెటకారంగా, కొంతమంది అనుకున్నవన్నీ జరగవని తెలిసినా ఎందుకు ఆశపడతారో తెలీదు అని చెప్పి మనీష జాను వైపు చూస్తూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.